కనికరించబడి నాయకురాలైన మిర్యాము. నిర్గమాకాండము 6:20. అహరోను సహోదరియు ప్రవక్తియు అగు మిర్యాము తంబురను చేత పట్టుకునెను. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. మిర్యాము అనగా తిరుగుబాటు అని అర్థము. మోషే, అహరోను, మిర్యాములు అమ్రాము, యొకెబెదుల సంతానము. మోషే 3 నెలల శిశువుగా ఉన్నప్పుడు అతని తల్లి ఫరో ఆజ్ఞకు భయపడి అతనిని జమ్ముపెట్టెలో పెట్టి నదిలో వదిలినది. ఆ జమ్ముపెట్టెకు కావలిగా ఉంటూ స్నానముకు వచ్చిన ఫరో రాజకుమార్తె ఆ బిడ్డను చూచి తీసుకున్నప్పుడు ఆమెతో మాట్లాడి మోషే తల్లిని పాలిచ్చు దాదిగా ఏర్పాటు చేసిన తెలివి కలది ఈ మిర్యాము. ఈమె చిన్న వయసులోనే బాధ్యతాయుతమైన భారభరితమైన కార్యాలలో పాల్గొనేది. ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు, యోగ్యులు కనుకనే మోషే, అహరోనులతో పాటు మిర్యామును కూడా దేవుని సేవకు అప్పగించిరి. మిర్యాము అవివాహిత, బాధ్యతాభరితమైన నాయకత్వాన్ని కోరుకున్న స్త్రీ. దేవునికి రాయబారిగా, ప్రవక్తిగా నియమించబడి గౌరవాన్ని పొందిన స్త్రీ. ఈమెకు అనేక తలాంతులు ఉన్నవి. ఈమె తంబూర పట్టుకొని స్త్రీలందరికీ నాయకత్వము వహించి గొంతెత్తి పాడగలిగినది. ఈమె ఇశ్రాయేలీయులతో పాటు ఉత్సాహగానము చేస్తూ ఎర్ర సముద్రంలో ఆరిన నేలను నడిచిన వారిలో ముందుండెను. అప్పటికి మిర్యాము ఇంచుమించు 100 ఏళ్ల వయసు కలిగిన వృద్ధురాలు. అయినప్పటికీ తోటి స్త్రీలను ప్రోత్సాహపరచుచు నాట్యముతో చప్పట్లతో పాటలు పాడుచు ప్రభువును స్తుతించెను. ఐగుప్తును విడిచి వచ్చిన స్త్రీలందరికీ మంచి మార్గదర్శిగా ఉంటూ ప్రవక్తిగా వారిని హెచ్చరిస్తూ ఆదరిస్తూ ఉండెను. ఈ రోజుల్లో కూడా ఇటువంటి స్త్రీలు అనేకులు అవసరమై ఉన్నారు. స్త్రీలు కూడా సమర్థవంతమైన పరిచర్యను చేస్తూ దేవునిని మహిమపరచగలరు. ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఒక స్త్రీ ఉండును అన్న మాట నిజము. ప్రోత్సాహపరిచే ఒక తల్లి గాని, అక్క గాని, భార్య గాని తప్పక ఒక పురుషునికి ప్రయోజకునిగా చేయును. ఆ విధముగానే ఒక స్త్రీ కృంగదీసేది, దిగజార్జేది అయితే తనతో పాటు తన సహోదరుడినో లేక భర్తనో బిడ్డనో నిష్ప్రయోజకునిగా చేయగలదు. ఇక్కడ దేవునిచే బహుగా వాడబడుచున్న మిర్యాము అకస్మాత్తుగా నిలిచిపోయెను. తన సహోదరుడైన మోషే కూషు దేశపు స్త్రీని వివాహము చేసుకున్నాడని సణగుట ప్రారంభించెను. సణగుట ఆమెలో ప్రవేశించగానే ఆమె బలము బలహీనతగాను, ఆమె ఆనందము దుఃఖముగాను మారిపోయెను. ఇశ్రాయేలీయులకు ముందుండి నడిపించిన ఈ స్త్రీ ఇప్పుడు వారి ప్రయాణము ఆగిపోవుటకు కారణమయ్యెను. అనేకులకు ప్రోత్సాహకరముగా ఉన్న ఈ స్త్రీ అనేకులను దుఃఖితులుగా చేసెను. ఆమె పేరుకు తగినట్లు తిరుగుబాటు ఆమె జీవితంలో కనిపించెను. నేను ప్రవక్తిని, నాయకురాలిని కదా, నా తమ్ముడైన మోషేను చిన్నప్పుడు కాపాడింది నేనే కదా అనే గర్వము. తాను అవివాహితగా దేవుని సేవ చేయుచుండగా మోషే కూషు దేశస్థురాలిని వివాహమాడుట ఆమె హృదయములో ఒక విధమైన అసూయను కలిగించెను. తామును మోషేతో సమానమని ఎంచుకొనినందున మిర్యాము, అహరోనులు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికించలేదా అని మోషేకు విరోధముగా మాట్లాడిరి. ఆ మాట యెహోవా విని, నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరెలా భయపడలేదు అనెను. దేవుని కోపము రగులుకొనగా మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టు కలదాయెను. ఎంత భయంకరమైన శిక్ష! కుష్టు వ్యాధి బహు భయంకరమైనది. ఈ వ్యాధి మనిషిని బ్రతికి ఉన్నప్పుడే శక్తిహీనునిగాను, అందవికారముగాను చేస్తుంది. అంతవరకు అతిశయ కారణముగా ఉన్న మిర్యాము ఇప్పుడు అవమానపు గుర్తుగా మిగిలిపోయినది. అంతవరకు దేవుని మహిమపరిచిన ఆమె స్వరము అపవిత్రురాలను అపవిత్రురాలను అని అఘోరించే స్వరముగా మారిపోయినది.
మోషేపై తన్ను తాను హెచ్చించుకున్న ఈ స్త్రీ అతిహీనమైన స్థితికి దిగజారిపోయింది. తమ్ము తాము హెచ్చించుకొనువారు తగ్గించబడతారు అనే మాట ఆమె పట్ల నెరవేరింది. మిర్యాముపైకి ఎప్పుడైతే దేవుని శిక్ష వచ్చినదో అప్పుడే ఆమె తన స్థితిని గ్రహించుకున్నది. సాత్వికుడైన మోషే దేవునిచే నియమింపబడిన నాయకుడని గుర్తించి పశ్చాత్తాపపడినది. ఐగుప్తులో అనేక రోగాలను బాగుచేసిన మోషే ప్రార్థన తనను బాగు చేయగలదని నమ్మినది. అహరోను మిర్యాముల కొరకు మోషే ఎలుగెత్తి దేవునికి ప్రార్థించగా దేవుడు మోషే ప్రార్థన ఆలకించెను. అయితే ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేయగా ఆమె 7 దినములు సిగ్గుపడి పాళెము వెలుపల ఉండెను. తన పాపముల కొరకు పశ్చాత్తాపపడి తన మనస్సు మార్చుకునేను. ఆ తరువాత మరెన్నడూ ఆమె తిరుగుబాటు చేసినట్లు కనబడలేదు. తన స్థానంలో ఉండి దేవుడు తనకు అప్పగించిన పనిలో చివరి వరకు కొనసాగి ఇశ్రాయేలీయుల మధ్య ఆమె మరణించెను. కాబట్టి ఆమె కనికరించబడి కొనియాడబడిన స్త్రీల జాబితాలో చేర్చబడినది.